దృష్టి ఎదురుగుండా ఉన్నటువంటి మూల విగ్రహం పైకి కొడాలి, అందరూ చూడగలగాలి. చక్కటి ఈ అమ్మవారి భవిష్యత్తుని ఆనందంగా మనం అందరం చూద్దాం. కాబట్టి నిశంగా ఉండాలి. గాజా కొట్టాలి, గాజా కొట్టాలి, గాజాలు. సరిగా కాదు. ముందుకురా, ముందుకురా, ముందుకురా. గాజా కొట్టు, కొట్టు, చాలా బాగా కొట్టు, కొట్టు. ఓం నమ శివ, ఓం నమ శివ, ఓం నమ శివ, ఓం నమ శివ. ఆకు హరి హరి అంటే హరిదాసులు గలుతూ, శివ అంటే శివునికి పేరు, నవంటే బ్రహ్మకు పేరు. కపిని గందెళ్ళు కింద వేరే సింహల మీద వరే పక్షులు, పక్షులు 10 వృక్షాలు, మద్దులు మారేళ్ళు. ఇచ్చిన ఈశ్వరుడా, రాసిన బ్రహ్మదేవుడా, రాసిన రాత పలానా దేశపతి లింగా, మా బట్లు భైరవుడా, సాలహి గంబాల సద్రమండ రూపంబు 7 గండాల మీద 7 లింగాల మీద, తొలతది నామరా గుజలి రూపంబు, వెనుకది నామరా ఏక చిత్తారి గొడుగు, రే పల్లె చెన్నై తిరుగటి దుర్గయ్య పొగలు సాక్షిగా, పొద్దు తిరగని పొన్న పూలు, గట్లు తిరగని గన్నెర్లు, సది తిరగని సంపెంగ వేనలు, సకల సూత్రాల సామెటి గంగా, చిన్నెటి గంగా, పెద్దెటి గంగా, 12 హస్తాల భగరతి గంగా, 9 హస్తాల దమకటి గంగా, కౌసు గంగా, రెడ గంగా, రక్త గంగా, నానకుండలో ఉండే నునుపల గంగా, తేనెకుండలో ఉండే తేలేటి గంగా, పాలకుండలో ఉండేటి పాతాల గంగా, సొప్పబెండ్లలో ఉండే తెప్పల గంగా, గంగను లేనిదే గడి ఆగలేము. శివునికి శివ పూజ నేడు, పరమేశ్వరునికి క్షావలేదు. మా తల్లి పార్వదేవి పకల పార్వతి, పికల మాండదరి జడల జాలాది గంగా, రోమ రోమాన శంకర రోమ రోమలింగం, కాలను గజలు, గౌడ దర్శనాలు, కలియ పరీక్షలు, మూకన్నభూత చంద్రం దాసుకుని, నక్షత్రకన్న దాసుకుని, 14 హస్తాలు ధరించిన మాంకాళ్ మాయన్న చిన్న ఇరభద్రక్క మసిదేవి, దూలూరు లాచరు, మతం పల్లి విధి, మంగనాల సకం పేట విధి, భూమి కన్నా ముందు పుట్టిన బుధురుది, 4 లోకాల కన్నా ముందు పుట్టిన వేములవాడ సకం పేట విధి, శాస్త్రం నేర్పిన కీర్తి జోగమ్మ, కీర్తి బాలమ్మ, కీర్తి పోషమ్మ, మెటల మంగళసూత్రం జయించిన గోల్కొండ విజయ్ కుమార్, కిన్నరి జయించిన ఆనంది శివ సత్యనారాయణ, నా సాటిగా నాల పలక దర్శన, ఎరకల దేవిచ్చిన బుట్టిన నాబులకు సుందరి, కర్రవిచ్చిన కైలాసవతి, దమరాణి డోలనది పంబలోని పంబాల చూడన, బయలవనిది బెదల కట్టన, సకల సదరస బండాన, బ్యాగరింటిది లదిగంపన, వడ్లవనిది బరసన, కమ్మరింటిది కొలిమిన, సాలానే బొంగరాన్న సరసమైన వాటాన, బాలుని బొంగరాన్న బొంగరం దాని బడుగంటన, మాదిగింటి గూటాన, పెద్దల నాటి పెద్దమ్మనంటి, దండమారమ్మనంటి, పల్లెమ్మనంటి, ఏడుగులమ్మనంటి, ఆ లక్ష్మి నేనే, భూలక్ష్మి నేనే, ధనలక్ష్మి నేనే, వాళ్ళ ముత్యాలు పోసుకొని ముందుగా ముత్యాలమ్మనంటి, ఆ నలకక్క రూపంబు, నల్లబోషనంటి, గడలమ్మనంటి, సూదులమ్మనంటి, కనకాల కట్ట వేసినంటి నా చిన్ని తమ్ముడు, పీనుగుల మొలన క్షరము, 7 రక జల్లము, ఏకంగా ఉన్నాము, తల మీద దండం పెట్టుకొని నా పేద గ్రామానికి ఏమి విచారు. అమ్మా
జగన్మాత ముందుగా భక్తులందరినీ ఆశీర్వదించడానికి ఈ భూలోకంలో నీ దేవతలందరినీ అయితే తలుచుకున్నావు తల్లి, చాలా సంతోషం. అదేవిధంగా మా భూలోకంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దలందరూ వచ్చి నువ్వు వచ్చావు అనేటువంటి కోటి కోటి నమస్కారాలతోటి నీకు ప్రార్థన చేస్తూ ఈ యొక్క భవిష్యత్తు వాణిని తెలుసుకోవడానికి అందరూ నీ ప్రాంగణంలో నిలబడి ఉన్నారు తల్లి. కాబట్టి దయచేసి మేము అడిగినటువంటి ప్రశ్నలకి చక్కటి సమాధానాలు చెక్కి చక్కగా నువ్వు శాంతి చదువుతావని ఆశిస్తున్నాం. ముందుగా అమ్మా, అందరము చిన్న పెద్ద అందరం కలిసి శాఖలు సమర్పించి బోనాలు సమర్పించి నీకు సంతృప్తి జరిగిందని చెప్పి మేము అనుకుంటున్నాము. అమ్మా, నీ సంతోషాన్ని తెలియజేయ తల్లి. నా ప్రజలందరూ నా బాలబాలికలందరూ నాకు సంతోషానందంగా ఘనంగా బోనాలతోటి డప్పు సప్పుళ్లతో శాఖలతోటి నన్ను ఘనంగా నన్ను వేడుకున్నారు. వాళ్ళకు సంతోషంగా ఆనందంగా అందుకున్నా నేను. కానీ ప్రతి ఏడు మీరు ఏదో ఒక ఆటంకం చేస్తూనే ఉంటారు కదా బాలక. ఏటేడు నేను చెప్పుతూనే ఉంటా, కానీ మీరు మాత్రం నన్ను లెక్క చెయ్యకుంటున్నారా? అమ్మా, మాతోనే ఏదైనా పొరపాటు జరిగితే మమ్మల్ని మన్నించు తల్లి. మేము నీ కోరిక ఏముందో మీరు చెప్తే మేము అది శిరసావహిస్తాం తల్లి. ఏడేడు నా కోరిక చెప్పుతూనే ఉన్నాను నేను, కానీ మీరు మాత్రం నెరవేర్చడం లేదు. అమ్మా, నిన్ను తల్లిగా భావన చేసి ప్రతి ఏటా ఇన్ని లక్షల మంది ఇన్ని వేలు లక్షల కొబ్బరికాయలు కొట్టి నీకు కావలసినవన్నీ ప్రత్యక్షంగా పరోక్షంగా అన్నీ నీకు సమర్పించి ఎంతో ఘనంగా ఈ యొక్క జాతరని నువ్వు మా తల్లివని అన్ని కులాల వాళ్ళు, జాతుల వాళ్ళు, మతాల వాళ్ళు ఎంతో తృప్తిగా చేస్తూ ఉంటే ప్రతి సంవత్సరం నువ్వు ఏదో ఒక కొరత కొట్టి బిడ్డలు ఎందుకు తల్లి బాధిస్తావు? ఆ విధంగా బాధించకుండా నువ్వు మాలో చేరి మేము నీకు ఎల్లవేళలా నీ యొక్క భక్తి శ్రద్ధలతో ఈనాడు